2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ ను మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు. ప్రీవియస్ ఎపిసోడ్లో అత్తవారింటికి కోడలుగా వెళ్ళినప్పుడు కోడలికి ఎలాంటి హక్కులు ఉంటాయి అనే దాని మీద ప్రీవియస్గా వీడియో చేసినప్పుడు చాలా మంది దాని కింద కమెంట్ చేయడం జరిగింది. మరి అదే విధంగా అల్లుడుగా అత్తవారింటికి వెళ్ళినప్పుడు అల్లుడికి ఎలాంటి రైట్స్ ఉంటాయి అని వీటికి సంబంధించి ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఒకప్పుడు కోడలుగా అత్తవారింటికి వెళ్ళాలి అంటే ఏదో తెలియని టెన్షన్, ఏదో తెలియని భయాందోళన, అక్కడ మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది ఉండే. కానీ ఇప్పుడు అల్లుడుగా అత్తవారింటికి వెళ్ళాలి అన్నా కూడా కొంచెం భయాందోళనకు గురవుతున్నారు అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఒక అల్లుడికి అత్తవారింట్లో ఎలాంటి రైట్స్ ఉంటాయి, దీని గురించి చట్టం అసలు ఏం చెప్తుంది, ఎలాంటి హక్కులు ఉంటాయి అంటారు అల్లుడికి? మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకొని తన భార్యతో పాటు ఆ భార్య యొక్క పుట్టింటికి వెళ్ళే క్రమంలో అబ్బాయి కొంత సతమతమవుతున్న పరిస్థితి అయితే ఉంది. రకరకాల కారణాలు కావచ్చు, పెరిగిపోయినటువంటి డివోర్స్ కేసులు కావచ్చు, పెరిగినటువంటి డీవీసీ కేసులు కావచ్చు, పెరిగినటువంటి మెయింటెనెన్స్లు, అనేక రకాలుగా టార్చర్స్, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న సమకాలీన సమాజంలో పెళ్లి చేసుకోవాలంటే కూడా అనేక రకాలుగా ఆ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అమ్మాయి పెళ్లి చేసుకొని తన అత్తవారింటికి వెళ్తే ఆ అత్తవారింట్లో అమ్మాయికి కొంత లీగల్ రైట్స్ అయితే ఉంటాయి. మరి అదే విధంగా అబ్బాయికి పెళ్లి చేసుకొని తన అత్తవారింటికి వెళ్తే అబ్బాయికి కూడా ఏమైనా లీగల్ రైట్స్ ఉంటాయా అని చాలా మంది కింద మన కామెంట్ లో కూడా ఈ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఇల్లరికం అనేటువంటి ఒక ఆచారం ఉండేది, ఒక సంప్రదాయం ఉండేది. కొన్ని దశాబ్దాల క్రితం ఇల్లరికం అని ఉండేది. అంటే ఆ అబ్బాయి తను పూర్తిగా యాక్టివిటీని వదిలేసి ఆ అమ్మాయి ఉన్నటువంటి ఇంటికి పూర్తిగా ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లోనే ఉంటూ ఆ మామగారికి, ఆ అత్తగారికి సేవ చేసుకుంటూ తన భార్యతో పాటు ఇక తన పేరెంట్స్ని కూడా పక్కన పెడేసి పూర్తిగా తన అత్తవారింటికి కమిట్ అయిపోతే దాన్ని ఇల్లరికం అంటారు. బహుశా ఈ జనరేషన్కి ఈ పదం పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు, మీ పేరెంట్స్కి అయితే మాత్రం తప్పనిసరిగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇల్లరికం అల్లుడు అంటారు. అంటే ఇంటికి పూర్తిగా ఆ భార్యతో పాటు ఆ ఇంటికి పూర్తిగా వెళ్ళిపోతాడు అనమాట, ఇల్లరికం అల్లుడు అంటారు. అయితే లీగల్గా మనం మాట్లాడుకుంటే ఇల్లరికం అన్న పదం ఎక్కడ కూడా లీగల్లో మెన్షన్ చేయలేదు. ఇది కేవలం మన జనబాహుల్యంలో సొసైటీలో మాట్లాడుకోవడం తప్పించి ఇల్లరికం అన్న కాన్సెప్ట్ ఎక్కడా లేదు. హిందూ వివాహ చట్టాల్లో కానీ, హిందూ వారసత్వ హక్కు చట్టాల్లో 56 చట్టం ప్రకారం కానీ, హిందూ వివాహ చట్టం 1955లో కానీ ఎక్కడ కూడా ఈ ఇల్లరికం అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు. మరి అల్లుడు అత్తవారింటికి వెళ్తే అత్తవారింట్లో ఈయనకంటూ ప్రత్యేకమైన లీగల్ రైట్స్ ఏమైనా ఉంటాయా? ఎటువంటి లీగల్ రైట్స్ ఉండవు. అమ్మాయికి ఉండేట్టుగా అత్తవారింటికి వెళ్తే అమ్మాయికి కొన్ని లీగల్ రైట్స్ ఎలా అయితే ఉంటాయో అల్లుడికి ఉంటాయంటే అల్లుడికి చట్ట ప్రకారంగా ఎటువంటి లీగల్ రైట్స్ ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అది ఇది ఎట్లా సార్, అలా ఎలా చెప్తారు సార్ అని మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారేమో. అవును, మీరు అన్నది కరెక్టే, ఎటువంటి లీగల్ రైట్స్ కూడా ఉండవు. మరి అంటే ఉదాహరణకి ప్రాపర్టీ తీసుకోండి. తన మామగారి యొక్క ప్రాపర్టీని తను ఆ ఇంట్లో 5 ఏళ్ళున్నా, 10 ఏళ్ళున్నా, 20 ఏళ్ళున్నా వారసత్వంగా సంక్రమించే అవకాశం మాత్రం లేదు. తన భార్య ద్వారా పరోక్షంగా దాన్ని మాత్రం సంక్రమించే అవకాశం ఉంటుంది. అంటే తన భార్య యొక్క తల్లిదండ్రుల యొక్క వాటాలు పంపిణీ చేసినప్పుడు కానీ, భాగ పంపకాలు చేసుకునేటప్పుడు కానీ భార్యకి ఏదైతే వాటా చెందుతుందో ఆ వాటా మీద ఆ వాటాని అంటే భార్య ద్వారా పరోక్షంగా ఇతనికి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇల్లేనా, పొలమైనా, ఇతరత్ర ఏదైనా సరే. ఇప్పుడు అతను మరి ఎలా హక్కు ఉంటుందండి? ఆ మామగారు అల్లుడి యొక్క మంచితనాన్ని గుర్తుపెట్టుకుని వీలునామా అట్లాంటివి రాస్తే హక్కు వస్తుంది తప్పించి ప్రత్యక్షంగా ఇంటిలో హక్కు అల్లుడికి ఎటువంటి హక్కులు కూడా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. హక్కులు కావాలని చెప్పి మగ మహారాజులు ఎవరైనా యుద్ధాలు చేస్తారేమో, బహుశా మనకు అటువంటి ఎక్కడ కూడా అవకాశం అత్తవారింట్లో ఇలా ఉండాలి. అల్లుడికి చూస్తారు మన ఇళ్లలో, అల్లుడు వస్తుంటే భయపడిపోతూ ఉంటారు, మర్యాదలు చేయాలి, సంప్రదాయాలు చేయాలి. ఇటువంటివన్నీ కూడా మీ వ్యక్తిగత ఇష్టాలు తప్పించి చట్ట ప్రకారంగా ఇలా చేయాలని చెప్పి, ఇలా చేయకపోతే ఈ శిక్షలు ఉంటాయని తెప్పించి, లేకపోతే తప్పనిసరిగా అల్లుడు వస్తే అల్లుడికి రకాలంటే అందుకే కస్టమ్స్ అంటాం. ఆచారాలు సంప్రదాయాలు వేరు, చట్టాలు వేరు. ఆచార సంప్రదాయాలు మనం ఏర్పరచుకున్నటువంటి కూడా మనం ఏర్పరచుకున్న సంప్రదాయాలు, దీనికి చట్టం చాలా తేడా ఉంది.
ఒకవేళ అల్లుడు నాకు ఇటువంటి మర్యాదలు జరగలేదని, లేకపోతే నాకు ఆస్తిలో వాటాలు ఇవ్వట్లేదని, లేకపోతే నాకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదని, ఇలా ఏదైనా అత్తవారింటి మీద కేసు పెట్టే హక్కు లేదు, మామగారి మీద కేసు పెట్టే హక్కు లేదు. ఇట్లా ఎక్కడ కూడా అల్లుడి గారికి ఎటువంటి రైట్ కూడా ఉండే అవకాశం అయితే ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. నెంబర్ 2, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకి ఆ పెద్దానికి ఇంట్లో ఉన్నటువంటి మామగారికి ఒక 5 ఎకరాల పొలం ఉంది. వారసత్వం రీత్యా ఈ అమ్మాయికి 1 ఎకరం పొలం వచ్చింది అనుకోండి. ఆ ఎకరం పొలాన్ని సాగుబడి చేసుకునే హక్కు అమ్మాయి ద్వారా అల్లుడి గారికి వస్తుంది తప్పించి డైరెక్ట్గా అల్లుడి గారికి ఎటువంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదు. ఇక ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా యాక్టివిటీస్లో కూడా డైరెక్ట్గా అల్లుడి గారికి ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఎక్కడా లేదు. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే మామగారు వచ్చి అల్లుడి ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఇల్లు మామగారిదే, మామగారు గిఫ్ట్ రూపంలో ఈ రూపంలో అల్లుడి గారికి ఇచ్చి ఉంటారు, అంటే తన కూతురికి ఇచ్చి ఉంటారు. ఆ ఇంట్లో వెళ్తారు కాబట్టి ఆ ఇంట్లో ఇచ్చి వెళ్ళారు కాబట్టి మామగారిని బయటికి నెట్టేసే ప్రయత్నం కూడా అల్లుడి గారు చేసే హక్కు కూడా లేదు. అంటే తను ఉండే హక్కు లేదు. ఒకవేళ తన ఇంటికి కానీ మామగారు కానీ అత్తయ్య గారు కానీ వస్తే వాళ్ళని ఆ ఇంటి నుంచి మెడపెట్టి బయటికి గంటే హక్కు కూడా అల్లుడి గారికి లేదు. అంటే ఏ రకంగా చూసినా అల్లుడికి ఆ యొక్క ఇంటి మీద కానీ ఆస్తుల మీద కానీ లేదా ఆయన యొక్క బ్యాంకు లావాదేవీలు కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇతరత్ర ఏ యాక్టివిటీలు కూడా అల్లుడు అనే వ్యక్తి ఒక విగ్రహం మాత్రమే తప్ప ఆయనకి ఎటువంటి విగ్రహం మాత్రమే అల్లుడు అని చెప్పుకోవడానికే తప్ప అత్తవారింటి మీద ఆయనకి ఎటువంటి హక్కులు కూడా ఉండే అవకాశం లేదు. కొడుకులకు హక్కులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? కొడుకులకి తన సొంత ఆస్తి కాబట్టి తన తండ్రి వైపు నుంచి ఏదైతే ప్రాపర్టీలు వస్తాయో అటువంటి విషయాలు వస్తాయి తప్పించి అత్తవారి యొక్క విషయం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి క్లెయిమ్ చేసుకునే అధికారం అల్లుడుగా ఆ ఇంటి మీద తనకి ఎటువంటి అధికారం కూడా అవకాశం అయితే లేదు. సిరి గారు సార్, మీరు చెప్పినట్టుగానే భార్య ఉన్నప్పుడు భర్తకి ఎలాంటి ఆస్తి పైన హక్కు ఉండదు అని చెప్పడం జరిగింది. మరి ఏదో ఒక కారణం చేత అనారోగ్యం సరిగ్గా ఉండకపోగా లేదు అంటే ఏదో ఒక సమస్యతోటి తను కనుక మరణిస్తే ఇప్పుడు భార్య పేరు మీద ఉన్న ఆస్తి భర్తకి చెందే అవకాశం ఉందంటారా? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పినటువంటి క్వశ్చన్లో భార్య చనిపోతే భార్య తరపున వచ్చిన ఆస్తిలో ఇతనికి ఏమైనా వాటా వస్తుందా? ఆ సందర్భంలో కూడా వచ్చే అవకాశం తక్కువ. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆమె యొక్క తల్లి చనిపోయింది కాబట్టి పిల్లలు ఎవరుంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది తప్పించి డైరెక్ట్గా ఆ యొక్క భార్య యొక్క ప్రాపర్టీ మీద ఇతనికి డైరెక్ట్ యాక్టివిటీస్ అన్నవి డైరెక్ట్ రైట్స్ అన్నవి మాత్రం ఎట్టి ఆస్తిలో కూడా వచ్చే అవకాశం ఉంది. బతుకున్నా చనిపోయినా అటువంటి సందర్భాల్లో కూడా లీగల్గా చట్ట ప్రకారంగా డైరెక్ట్ లీగల్ రైట్స్ అన్నవి వచ్చే అవకాశం చాలా తక్కువ సందర్భాల్లో ఉంటుంది. శ్రీ గారు సార్, ఇంకా ఎవరికైనా కూడా ప్రాపర్టీ రిలేటెడ్గా కావచ్చు, ఫ్యామిలీ రిలేటెడ్గా కావచ్చు, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందండి? దీనికి సంబంధించి ఎవరికైనా లీగల్ డౌట్స్ కానీ సలహా సంప్రదింపులు కావాలంటే కింద స్క్రోల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మన లీగల్ టీం తప్పనిసరిగా అప్రోచ్ అవుతారు, కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదాలు ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. కింద స్క్రోల్తో నెంబర్ మాత్రం తక్షణమే కాల్ చేయండి. శ్రీ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.